తిరుపతిలో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి 26వ హనుమ అవార్డ్స్ కళా వేడుకలు జూలై 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద మరియు సోలో నృత్య పోటీలు ఈ వేడుకల్లో భాగంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు దాతల సహకారంతో అభినయ ఆర్ట్స్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. మొత్తం 29 పద్య నాటకాలు, 36 సాంఘిక నాటకాల నుంచి ఉత్తమమైన 8 పద్య నాటకాలు, 12 సాంఘిక నాటకాలను ఎంపిక చేశారు. నృత్య పోటీలకు ఇప్పటికే 217 దరఖాస్తులు అందినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ విషయాన్ని అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బీబీఎన్ రెడ్డి తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ 26వ వార్షికం జూలై 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యం మరియు దాతల సహకారంతో ఈ 26వ వార్షికం విజయవంతంగా చేయాలని మా కార్యవర్గం, మా ఆత్మీయులు, ప్రేక్షక దేవుళ్ళు అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. 25 ఏళ్ళు ఈ కార్యక్రమాల్ని అద్భుతంగా జరిపేదానికి సహకరించిన, మా కార్యక్రమాలు చూసి ఆనందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కళాభివందనాలు తెలుపుకుంటూ, ఈ 26వ వార్షికం కూడా అంతటి గొప్ప మనసుతో ఆదరించి దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న 3000 మంది రంగస్థల కళాకారుల్ని, అటు పౌరాణిక పద్య నాటకాలు, ఇటు సందేశాత్మక సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద మరియు ఒక్కరు అంటే సోలో అంటారు. ఆంగ్ల పదం పలకటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక్కరు నృత్యించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అన్ని శాఖలకు కలిసి 3000 మంది కళాకారులు వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. దీని వెనకాల 8 నెలల కాలం కఠోరంగా మా కార్యవర్గం మేమందరం కూడా కష్టపడితే కానీ మహతి కళాక్షేత్రంలో ప్రదర్శనకు మేము తెచ్చుకోగలుగుతున్నాం. అందువల్ల ప్రేక్షక దేవుళ్ళారా, మా కార్యక్రమాలందరినీ తిలకించి మమ్మల్ని ఆశీర్వదించి కళలు అంతరించిపోతున్న రంగస్థల కళల్ని బ్రతికించుకోవాలని ఎంతో ఉంటుంది. అప్పుడప్పుడు నాకెందుకు, మాకెందుకు అని చాలామంది అంటుంటారు. కాదు, మనకు కావాలి. ఇప్పటికే నెమలి పింఛం ఎవడికుందో తెలియని పరిస్థితి. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, చెప్పరా సురేష్ అంటే మాకు తెలియదు మాస్టారు, మా అమ్మ నాన్నలకు తెలిసేమో తెలుసుకొని మీకు తెలియపరుస్తున్నాము అనే దీన దారుణ స్థితిలో మన సంస్కృతి సచ్చింది. మా కార్యవర్గం అభినయ ఆర్ట్స్ అధ్యక్షుల వారు, మా సలహాదారులు, మా పెద్ద ఆయన పిఆర్ నాయుడు గారు, చెన్నకేశ్వర నాయుడు గారు, మబ్బు సూర్యనారాయణ రెడ్డి గారు, దామోదర్ గుప్తా గారు ముఖ్య సలహాదారులు, కృష్ణారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. దీని వెనకాల వీళ్ళందరూ సౌజన్యం, సహకారం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక మా కార్యక్రమాల్ని చూడాలా, ఖచ్చితంగా నెమలి పెంచిన శ్రీకృష్ణుడికే ఉంటుందని రుజువు చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళారా, అందరూ మహతి కళాక్షేత్రానికి వచ్చేసి మా కార్యక్రమాలను తిలకించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్కరించి అభినయ ఆర్ట్స్ అధ్యక్షుడు మబ్బు సూర్యనారాయణ రెడ్డి గారు విన్నపం ఏమంటే, టీటీడీ వారి సహకారంతో మరియు దాతల సహకారంతో అభినయ ఆర్ట్స్ అవార్డ్స్ జాతీయ స్థాయి 26వ వార్షికోత్సవ వేడుకలు తిరుపతి మహాక్షేత్రం నందు 9 రోజుల పాటు ఈ నెల మరునెల జూలై 18 నుంచి 26 వరకు 9 రోజులు బాగా ఘనంగా చేయుచున్నాము. దానికి అందులో పద్య నాటికలు, సాంఘిక నాటికలు మరియు
కూచిపూడి భరతనాట్యము, జానపద బృంద నృత్యాలు, షోలే నృత్య పోటీలు నిర్వహించుతున్నాం. ఇందులో దగ్గర 3,000 మంది కళాకారులు వచ్చుచున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా కర్ణాటక, ఇతర మహారాష్ట్ర, ఒరిస్సా బార్డర్ నుంచి అన్ని ప్రదేశాల నుంచి కూడా వచ్చుచున్నారు. వారందరికీ మనము అక్కడ ఉన్న కళాకారులకు అందరికీ కూడా మనం దేవస్థానం వారి మహతి ఆడిటోరియం ఇచ్చి అందులో బాగా తిరుపతి వారు బాగా చేయించున్నారు అని చెప్పుడు కోసమనే అంతరించిపోతున్న కళల గురించి ఈ అభినయ ఆర్ట్స్ వారు ఎక్కువగా కళాకారులందరినీ ప్రోత్సహించి అందరూ ముందు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయించున్నాము. కనుక మన తిరుపతి పట్టణ ప్రజలు మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ కూడా జూలై 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 9 రోజులు ఇచ్చేసి మీరు ఆనందపడి మమ్మల్ని ఆనందపరచవలసిందిగా మరీ కోరుకుంటున్నాం.